దేవుడు మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా ఆయన మాట్లాడడం లేదు. ఆయన అందరితో ఒకే మాట మాట్లాడుతూ ఉన్నారు. అందరినీ ఒకే మార్గంలో నడిపిస్తూ ఉన్నారు. అందరికీ ఒకే ఆజ్ఞనిచ్చి ఉన్నారు. అందరికీ ఒకే ప్రేమను పంచి ఉన్నారు. అయినా కూడా ఈరోజు మన ఆత్మీయ జీవితంలో తేడాలు కనబడుతూ ఉన్నాయంటే మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం సంగమా. ఆ విశ్వాసంలో తేడాలు ఈరోజు మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. మన చుట్టూ ఉన్న పరిస్థితులు పర్వతము కంటే బలీయమైనవిగా ఉండవచ్చు. వాటిని అధిగమించగలగనే నమ్మకం ఏ కోశాన మనకు లేకపోవచ్చు. కానీ అలాంటి పరిస్థితుల్లో మనం దేవుని మీద పూర్తిగా విశ్వాసం ఉంచగలిగితే ప్రతి విధమైన పరిస్థితి మన ముందు మోకరిల్లుతుంది.